హలో పిల్లలు, హౌ ఆర్ యూ? బాగున్నారా? గుడ్డు తింటారా? ఇప్పుడు తినేసారా? తినేశారు. మీరు ఇండియన్ ఎట్లా పెడతా ఉన్నారు ఇప్పుడు? మరి హోల్ మంత్ కంతా ఒకటేసారి ఎందుకు వస్తా ఉంది స్టాకు? అన్ని సెంటర్లా ఇప్పుడు అనంతపురంలో ఉన్న ప్రతి సెంటర్లో కూడా ఆ సెంటర్ తప్ప, ఇప్పుడు పోయిన సెంటర్ తప్ప, నేను తాడిపత్రిలో ఎక్కడ కూడా 2 ఫేస్లో ఇచ్చేటివన్నీ ఒకసారి ఇచ్చేసారు. మరి మనం ఫస్ట్ ఫేస్లోనే అన్ని ఇచ్చేసారు అంటున్నా. ఇప్పుడు 25x మామూలు 13x 12x 2 టైమ్స్ ఇవ్వాలా, కానీ 2 సార్లు ఇచ్చేసారు డిసెంబర్లో. ఇదో ఇడ ఇచ్చేసారు 2 సార్లు. తల్లి నువ్వు సార్ అట్లా జరగకుండా చూస్తాం సార్ నెక్స్ట్ టైం అని చెప్పండి. అంతేగాని ఈ హరికథలు నేను గంట చెప్పి నా కళ్ళ ముందు ఉండేది ఏం చేయాలి నేను మీకు అర్థం కావడంలే సార్. మీరు చెప్పిందే చెప్తే నేను దాదాపు మీ 55,607 సెంటర్లో నేను ఒక దాదాపు 10,000 తిరిగిన తల్లి. నాకు తెలిసినంత మీకు తెలుసు. అర్థమవుతుందా? 3 ఏళ్ళ నుంచి తిరుగుతా ఉన్నా. అర్థమవుతుందా? మీ అనుభవం, నా అనుభవం ఉంది, మీ అనుభవం తక్కువ. మీరు సీనియర్లు కావచ్చు, కానీ నేను చాలా చూసిన, ఎన్నో మాట్లాడినా. ఇంకా మీరు మళ్ళీ నాకు ఏదో వివరించి చెప్తే ఎట్లా? నా కన్న ముందు ఉండేది నేను మాట్లాడుతూ ఉన్నా. మీరు అది సార్ ఇది సార్ అంటే ఎట్లా? ఇప్పుడు 13x 12x ఇచ్చేశారు. 2 ఫేస్లలో ఇవ్వాల్సింది ఒకటే ఫేస్లో ఇచ్చేశారు. 25 గుడ్డు ఇంటికి పోతానే 3 రోజులు అంతా పెళ్ళాం పిల్లోళ్ళు అందరు కొట్టుకొని తినేస్తారు. మనం ఇచ్చేది ఎవరి కోసం? బాబు కోసం. ఆ 25 గుడ్లలో 2 ఫేస్లన్నీ ఇచ్చి ఒక 5-6 మనకి ముడతాయి. అర్థమవుతుందా నా బాధ? అది నేను చెప్పేది, మీరు అర్థం చేసుకోవాలా. మీరు నేను అందుకే అడిగింది. నాకు ఇంతకుముందు నేను దాదాపు ఒక 6 నెలలు అయింది నేను ఫీల్డ్లోకి రాక. గతంలో ఇండియన్ పెట్టుకుంటే ఆ ఇండియన్ ప్రకారం పంపించేవాళ్ళు. అట్లా నేను చెప్పేది. మీరు 2 సార్లు ఇప్పుడు మనం అన్ని మూటే కట్టిస్తే 2 రోజులు ముగిస్తారు. అది మనం ఇచ్చేది ఎవరికి? పిల్లోనికి. ఆ పిల్లోనికి మనం 2 సార్లు ఇస్తే ఒక 5-6 మనకి ఇస్తారు. మిగతా ఒక 6-7 వాళ్ళు తిన్నా ఇంకొకసారి 5-6 తింటారు. 5-6 25 ఇస్తే ఏముంది? వాళ్ళు ఎక్కువ రోజులు పెట్టుకోలేదు ఫ్రిడ్జ్లో. అట్నే రోజు ఒకటి వాడతారు, 25 రోజులు వాడతారా? వాడరు. 3 రోజులు ముగిచ్చేస్తారు. అట్లా నేను చెప్పేది. అందుకోసం నేనేది 2 ఫేస్లలో ఖచ్చితంగా మార్చండి. ఇది కరెక్ట్ కాదు. మన రూల్ పొజిషను ఫేసుల ప్రకారం 2 సార్లు ఇవ్వాలనేది రూల్ పొజిషన్. మీరు ఒకసారి ఇవ్వద్దు అంటున్నా. ఎందుకంటే స్టాక్ ఎక్కువ ఉన్నాయి కానీ ఇస్తా ఉన్నా. స్టాక్ ఎక్కువ ఎందుకు వస్తా ఉంది అంటున్నాను. సరేలే తల్లి, నేను చెప్తా ఉన్నా. ఎక్కువ రాదు సార్ అంటే వచ్చింది కాబట్టి వీళ్ళు ఇచ్చేసింది. అట్లా అది కొంచెం జాగ్రత్త చేయండి. అది ఎందుకంటే అది ఇబ్బంది కదా. ఎక్కడమ్మా ప్రెగ్నెంట్ లేడీస్ అది సపరేటా? నేను ఏదైనా రెక్టిఫై చేసుకోమని చెప్తానమ్మా. అట్లా చేసుకోండి. మీరు ఖచ్చితంగా ప్రింటెడ్ పెట్టాలి మేడం, లేకుంటే కానీ దీని మీద అట్లీస్ట్ డేట్ వేయాలా. ఈ సంతకాలు అయితే 2 సార్లు పెట్టించుకుంటా ఉన్నారు. వెల్ అండ్ గుడ్. అట్లా ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఇప్పుడు కొంతమందితో ఈడ సంతకం పెట్టించుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చిన ప్రాబ్లమ్స్, బాలామృతం ఇవ్వం కానీ సంతకం పెట్టించుకుంటాం. ఈ నెల బాలామృతం రాలేదని చెప్పేసి వాళ్ళు పోయినాక పెట్టుకొని ఆ బాలామృతం చేసి బరుగుడ్లకి వేస్తా ఉన్నారు. తెలుసా? నేను ప్రాక్టికల్గా నాకు తెలిసినట్టు చెప్తా ఉన్నా. నేను వీళ్ళు అమ్ముకుంటారు తీసుకుపోయి, లేకపోతే తెలిసిన వాళ్ళకి ఇస్తారు అమ్ముకోకపోతే. అంటే వీళ్ళు చేస్తూ ఉన్నారు అన్నీ. నేను జరిగే పరిణామాలు చెప్తున్నా. అందు గురించి నేను చెప్పేది. అంతేగాని అందుకే నేను ఇప్పుడు సంతకాలు పెట్టేటప్పటికి వీటి వరకు ఈ సంతకాలు, వీటి వరకు ఈ సంతకాలు. మేము ఆ క్లయింట్ కూడా, ఆ కన్జ్యూమర్ కూడా ఇవన్నీ నాకు 3 రాసినారా లేదా చూసి సంతకం పెట్టాలా. ఇవన్నీ 3 వచ్చినాయా లేదా చూసుకోండి అమ్మా, ఇస్తా ఉన్నాం సంతకం పెట్టండి. ఒకటి పెట్టలేదనుకో, ఒకటి ఇవ్వలేదనుకో, అమ్మా మీకు ఇది ఇవ్వలేదు, మీరు నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇస్తాం, మీరు గుర్తు చేయండి మాకు, మేము ఇవ్వకుండానే ఎంటీ పెడతా ఉన్నాం అని పెట్టుకో. మాకు వచ్చే సమస్యలు ఇప్పుడు ఈ ముగ్గురికి రాలే, ఇవ్వలేదు కదా, సంతకాలు పెట్టినారు. అదే నేను అనేది. రేపు ఇచ్చి ఈ రాలేదమ్మా అంటారు, నెక్స్ట్ మంత్లో మీరు 13 పెట్టుకుంటారు. 13x ఏమైతే నేను నువ్వు చేస్తున్నావు నేను అంటలేదు, నువ్వు ఫీల్ కావు. జనరల్గా జరిగే ప్రాబ్లం ఈ తప్పులు ఉండకూడదు అంటున్నా. అట్లా అందుకోసం ఇది అటెండెన్స్ ఇష్యూ. మేము చెప్పేది సజెషన్స్ అమ్మా, తీసుకోండి మీరు మంచి హృదయంతో.
మేమేదో మిమ్మల్ని ఇదే అనేదానికి కాదు. మీ సజెషన్స్ ఈ విధంగా పొరపాటు జరుగుతున్నాయి, నాకు 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 నా అనుభవంలోకి వచ్చినాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నా. మరి 14 ఉంది ఇక్కడ. ఈ రోజు కాదు, టోటల్ ఫిగర్ ని ఎక్కడ మరి 9 ఒక 6 ఎంత జాయిన్ అయితే ఈ నుంచి ఉంది కదా, అప్పుడు ఈడ 14 ఉంది. జాయిన్ అయిన పిల్లోడు ఈ రోజు నుంచి జాయిన్ అయినాడు. అట్లా కాదుమ్మా, కింద ఫిగర్ అయితే రావాలి కదా. ఎవరు సూపర్వైజరు? మా చూడు, ఏం చూస్తా ఉన్నావు వచ్చి, నువ్వు తమాషలకు వస్తా ఉన్నావా? ఎట్లా చెప్పు. ఈడేమో సంతకాలు పెట్టినావు, ఈడ ఇట్టుంది, ఈడ 15 మంది ఉన్నారు, ఈడ 14 రాసింది టోటల్. ఎట్లా ఏం సూపర్వైజింగ్ చేస్తా ఉన్నారమ్మా? ఊరికి వచ్చి టైంపాస్ పోయి సంతకం పెట్టుకొని పోవడానికే? నేను కాదని లేదమ్మా, కొత్త వాళ్ళు అయినా ఈడ ఎంటర్ కావాలి కదా. ఈడ 15 రాయాలంటున్నా నేను. నువ్వు కొత్తగా వచ్చిండ్రో వెనక వచ్చిండ్రో అనవసరం. నువ్వైతే ఆబ్సెంటీస్ పెట్టినావు, అది పెట్టకుండా నువ్వు ఈడ దాకా లైన్ కొట్టి ఈ రోజు నుంచి చేరింది సార్ ఈడ 15 ఉంది అంటే బాగుంటుంది. మీరు ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు, మీకు చూసుకోండి, అవన్నీ రెక్టిఫై చేసుకోవాలి. సూపర్వైజర్ నీదమ్మా తప్పు, వాళ్ళది కాదు. ఏం సూపర్వైజర్ చేస్తా ఉన్నాను చూసుకోవాలి. ఇవన్నీ ఊరికి బ్లైండ్గా చూస్తూ ఉంటే అర్థమవుతాయి. ఏముంది, అదేం పెద్ద పని కాదు, ఇది ఏం బ్రహ్మైతే కాదు. ఇవన్నీ కొంచెం కేర్ఫుల్గా ఉండాలా. టేక్ హోమ్ రేషన్ నువ్వు ఏకంగా 25 రాసి పడేసినావు, ఫీడా పోయింది పో. 25x ఒకసారి ఇవ్వకూడదమ్మా, రాయకూడదు కూడా. ఆమె నా 13-12 అన్న రాసింది, నువ్వు ఏకంగా 25 రాసి పడేసినావు. చూడు ఎంతమంది పిల్లలు, ఎంతమంది పేరెంట్స్ ఉన్నారు. పిల్లలు మటుకు మీకు ఎంతమంది ఉన్నారు? 14 మంది పిల్లలు. మనకు వచ్చే మనం టీహెచ్ఆర్ ఇచ్చేటివి దాదాపు 57 మందికి టీహెచ్ఆర్ ఇస్తూ ఉన్నాం. వీళ్ళల్లో 20 మంది 15 మందో 3 ఏళ్ళు దాటుతూ ఉంటారు. వాళ్ళని మోటివేట్ చేయాలి. మీరు మా స్కూల్కి పంపించండి, మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇంతమంది టీహెచ్ఆర్ ఇస్తూ ఉన్నారు, స్కూల్ పిల్లలు మటుకు 13 మంది వస్తూ ఉన్నారు. మీకు మనం ఇది ఒక వ్యవస్థమ్మా. మీకు మీరు సూపర్వైజరు, సిడిపిఓ, పీడి, లోకలు టౌన్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలేమో టీహెచ్ఆర్ ఏమో బ్రహ్మాండంగా ఎదగబోతూ ఉన్నారు. 57 మంది, మనకు వచ్చేది 14 మంది. ఇవన్నీ కొంచెం మోటివేట్ చేయండి తల్లిదండ్రులు. మీరు టీహెచ్ఆర్ ఏమో తీసుకుపోతా ఉన్నాం, మీరు గర్భవతులుగా ఉన్నప్పటి నుంచి మేము మీకు అన్ని సాయం చేస్తూ ఉన్నామమ్మా ప్రభుత్వం తరఫున. రేపు మాకు స్కూల్లో పెరుగుతూ ఉంటాయి కదా పిల్లలు, బాగుండేది అని చెప్పండి. ఈ పిల్లలను 2 బ్యాచ్లు చేసుకోండి అమ్మా, ఎవరిది వాళ్ళు. అందరినీ వేస్తే కలగూర గంప అయిపోతుంది. జాగ్రత్త అమ్మా, ఎక్స్పైర్ డేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్కరోజు ఎక్స్పైర్ అయిపోయినా డిస్ట్రాయిడ్ చేయాలా, ప్యాకెట్ ఎన్నికి పంపించడం. మీరు కూడా చాలా సివియర్, అది మీకు అర్థం కాదు. ఈరోజు ఏమాత్రం పిల్లలకి ఏమైనా అయిందనుకో, మీ ఉద్యోగాలు పోతే జైలుకి పోతారు. చూసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు పేపర్ వాళ్ళు, మీడియా వాళ్ళు అన్నీ రాసుకొని పేపర్కి వేసినారంటే సూపర్వైజర్ పోతారు, పీడీ గారికి పోతారు, అందరూ ఇబ్బంది పడతారు. ఏదైనా ఒక పిల్లాడు ఏదైనా ఇబ్బంది మనం అనకూడదు. ఏదైనా జరిగిందనుకో, అది ఆ ఎక్స్పైర్ డేట్ వల్లే జరిగింది, ఆ ఎక్స్పైర్ ఫుడ్ ఇవ్వడం వల్ల జరిగింది. అందుకే నేను ఎక్స్పైర్ డేట్ మటుకు ఒప్పుకోను. ఏం ఒప్పుకునే ఇటాటిని చిన్న పొరపాట్లుండే రెక్టిఫై చేసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్తాం. కాబట్టి ఎక్స్పైర్ డేటు ఎటువంటి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయగాకండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా డేంజరు. మీరు కూడా మేడం సిడిపిఓ గారు, మీరు జాగ్రత్తగా మీ మీటింగ్స్లో ఎక్స్పైర్ డేట్ చాలా స్ట్రిక్ట్గా ఉండండి. ఎక్స్పైర్ అయినవి మన సెంటర్లో ఉండకూడదు. తీసి గోడౌన్కి పంపించడమో, లేకుంటే కనుక తీసేయడమో, తీసి ఆ కాలువలో పడేయడమో ఏదైనా చేయండి. అంతేగాని మన సెంటర్లో ఎక్స్పైర్ డేట్ అయింది చిన్న ఆ చిక్కిలు, అందుకే నేను చిక్కిల మీద ఇందాక ఎక్స్పైర్ డేట్ లేదు ఖచ్చితంగా ఉండాలనేది అందుకోసమే. ఎందుకంటే ఈ మీడియాకు పోయింది అనుకోండి, ఆ బాబుకు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం అయ్యి ఏదైనా జరిగింది అనుకోండి, తర్వాత ఈ ఎక్స్పైర్ డేట్ ఫుడ్ పెట్టడం వల్ల ఈ అబ్బాయికి ఈ విధమైన వాంతులు అయినాయి, లేకపోతే కానీ ఇబ్బంది జరిగింది, దీనికి వీళ్ళే కారణం అని అందరూ వచ్చి మీతో ఎంత ప్రేమగా ఇష్టంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఆ రోజు అయ్యేం లేదు సార్. చాలా జాగ్రత్తగా ఉండండి.